హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక మంచి ఎయిర్ ఫ్రైయర్ స్నాక్ రెసిపీ చూపిస్తాను. స్కూల్ నుంచి రాగానే పిల్లల కోసం 10 మినిట్స్లోనే ఇలాంటి హెల్దీ స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పల్లీలను తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, అలాగే పసుపు, మిరియాల పొడి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూను బియ్యం పిండి, చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోస్తూ మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రే చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ పేపర్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనము ఆయిల్ని స్ప్రే చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పలుచగా అంతా మొత్తం వేసుకోవాలి. పిల్లలకి డీప్ ఫ్రై చేసిన ఫుడ్ పెట్టడం అంత హెల్దీ కాదని అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు తప్పదు, కానీ మనము డీప్ ఫ్రై ఐటమ్స్ మనము చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. అందరింట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉండదు, కానీ ఇప్పటి నుంచి మనము ఎయిర్ ఫ్రైయర్లో ఫుడ్ చేసుకొని తినడానికి అలవాటు పడాలి. చాలా ఆయిల్ అయితే సేవ్ చేసినట్టు అవుతాము, అలాగే మన పిల్లల హెల్త్, మన హెల్త్ కూడా సేఫ్గా ఉంటుంది. నెలకి ఒక్కొక్క ఇంట్లో టిన్నుల ఆయిల్ అయితే ఖర్చు అయిపోతూ ఉంటుంది. నాకైతే ఎయిర్ ఫ్రైయర్ కొన్న తర్వాత ఆయిల్ చాలా వరకు నేనైతే తగ్గించానమాట. చూడండి, కొద్దిగా మనము 1 స్పూన్ ఆయిలే నేను వాడినాను అనమాట. ఇందులో చూడండి ఎంత బాగా మనకి ఫ్రై అయ్యాయో, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఎయిర్ ఫ్రైయర్ పేపర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా ఎయిర్ ఫ్రైయర్ అలాగే ఎయిర్ ఫ్రైయర్ పేపర్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. ఈ పల్లీ పకోడీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్ బాయ్.